గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ సందర్భము తప్పకుండా నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. చరిత్రలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఉన్నంత కాలం, చరిత్రలో వారి కీర్తి, వారి గొప్పతనం చర్చించినంత కాలం తప్పకుండా ఈ సందర్భం కూడా గుర్తుంటుంది. ఆ రోజు సద్భావన యాత్ర సందర్భంగా చార్మినార్ దగ్గర శ్రీ రాజీవ్ గాంధీ గారి యాత్రను ప్రారంభించినప్పుడు అక్కడ ఒక జెండాను ఆవిష్కరించిండు. ఆ రోజు ప్రధానంగా పెద్దలు వి హనుమంతరావు గారు ఆ కార్యక్రమాన్ని, రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ సందర్భం వచ్చినా, అక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా రాజీవ్ గాంధీ గారితో పాటు పెద్దలు హనుమంతరావు గారి గురించి కూడా మనం చర్చించుకుంటాం. అందుకే ఈరోజు మనకందరికీ ఆదర్శంగా ఉండే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకుంటున్నాం. తప్పకుండా రాష్ట్ర ప్రతిష్ట పెరిగే విధంగా ఈ రాష్ట్రం 60 సంవత్సరాల ఆకాంక్ష, ఈ ఆకాంక్షను, ఈ కళను నిజం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ, వారు కృషి ఎవరు మరవలేనిది. కాబట్టి ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారిని తప్పకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహావిష్కరణకు మేమందరం కలిసి శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆవిష్కరించి, వారిని పిలిపించి వారి చేత ఈ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి ఆ రోజు లక్షలాది రాజీవ్ గాంధీ గారి అభిమానుల సమక్షంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా చేపడతామని చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని, ఈ నిర్మాణ కార్యక్రమాలను ప్రత్యేకమైన శ్రద్ధతోని R&B అధికారులు నిర్వహించాలి. వారందరూ కూడా వివిధ నమూనాలు రాజీవ్ గాంధీ గారివి తీసుకొని వచ్చి చూపించి వాటిని ఆమోదింపజేసి ముందుకు వెళ్ళాలని సూచన చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా.